నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు. వారిని అడిగి అసలు మరిన్ని విషయాలు, మనకు కొన్ని సందేహాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, 27వ తారీఖున శనిశ్చర జయంతి ఉంది కదా, ఆ రోజు ప్రత్యేకించి ఏం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి? వైశాఖ మాసం అమావాస్య, శని భగవానుడి జయంతి. అంటే చాలా మంది మనసుల్లో, నా చిన్నప్పటి నుంచి కూడా చాలామంది అసలు సాటర్న్ ప్లానెట్ని, శని భగవానుడిని చాలా కష్టం పెట్టే ఆయన, అలాగే చాలా ఇబ్బందులు పెట్టేస్తాడని చెప్పి ఎవరినైనా తిట్టినా కూడా ఆయన పేరుతో తిట్టడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాను నేను. కానీ ఎప్పుడైతే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చానంట, న్యూమరాలజీలోకి వచ్చానో, నాకు అప్పటి నుంచే అనిపించేది ప్లానెట్స్ అన్నిటినీ మామూలుగానే మాట్లాడతారు, ఒక సాటర్న్ గురించి ఎందుకు ఇలా మాట్లాడతారా అని అనిపించింది. కానీ ఎప్పుడైతే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చానో, లేదు కొంచెం పూజలు చేసుకోవడం అనేది స్టార్ట్ చేశానో, నాకు అన్ని ప్లానెట్స్ కంటే కూడా సాటర్న్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఎందుకు అని అంటే కర్మకారకుడు. మననంటూ మనం ఏం చేసినా కూడా అకౌంటబిలిటీ అంటారు చూసారా, మన అకౌంట్స్ అన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి అని అనుకున్నప్పుడు సాటర్న్ ఉన్నాడు అనే భయం అనేది ఏదైతే మనకు ఉంటుందో, అది ఆ భయం అంటే అమ్మ బలానా ఆయన ఉన్నారు, ఆయనకి మనం సమాధానం చెప్పుకోవాలి రేపు పొద్దున్న అనే భయం అనేది కలిగించింది సాటర్న్ అని చెప్పచ్చు. అంటే మీరు చూస్తే కనుక మాకు న్యూమరాలజీలో చెప్పేటప్పుడు కూడా డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ సాటర్న్ అనమాట. అంటే మనకి పీటీ మాస్టర్ ఎలా అయితే స్కూల్లో ఉంటారో అలా డ్రిల్ చేయించేస్తుంటారు అనమాట మనతో. కాబట్టి సాటర్న్ అనే ప్లానెట్ మనకి బాగా కలిసి రావాలి, ఆయన అసలు వీళ్ళకి మనం సహాయం చెయ్యాలి అని కనుక ఆయనకు అనిపిస్తే కనుక ఆయనను ఎక్కడో కూర్చోబెట్టేస్తాడు, మనని ఎక్కడో కూర్చోబెట్టేస్తాడు ఆయన. సో మీరు చూస్తే కనుక రాజ్యాలన్నీ పోయాయి, ఈ మనకి డెమోక్రసీ అని వచ్చిందంటే కూడా అది సాటర్న్ వల్లనే. అంటే ప్రజలందరూ రాజులేయ, బై ద గవర్నమెంట్ అనేది బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని ఏదైతే ఉందో అది సాటర్న్ ఇంపాక్ట్ వల్లే మనకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా కరెక్ట్గా ఉంటాయి, డిసిప్లిన్తో ఉంటే కనుక. మన హారోస్కోప్లో సాటర్న్ బాగున్నాడు అనుకోండి, చాలా మంచి ప్లేస్లో ఉన్నాడు, మనకు మంచి సాటర్న్ బాగా కలిసి వస్తుంది నీకు అని కనుక ఎవరైనా చెప్తే కనుక, ఆర్ఎల్స్ మీరు ఒకవేళ 8th నెంబర్లో పుట్టి ఉంటే కనుక, 17 కానివ్వండి, 26 కానివ్వండి, ఇలాంటి నెంబర్స్లో మీరు పుడితే కనుక సాటర్న్ మనకి హెల్ప్ చేయాలి అంటే ఏంటంటే మనం డిసిప్లైన్డ్గా ఉండాలన్నమాట. క్రమశిక్షణ అనేది మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా ఉంటాయో క్రమశిక్షణ కూడా మనకు అలా అలవాటు చేసుకోవాలి. కాబట్టి దాన్ని మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి మన జీవితంలో. ఆ క్రమశిక్షణ అనేది మనకి రావాలి అని అంటే కనుక ఈ శనీశ్వర జయంతి రోజు మనం ఆ పని చేయొచ్చు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీరు చూస్తే కనుక శనీశ్వరుడి నామాల్లో కనుక మీరు చూస్తే కనుక, అంటే వరేణ్య అంటే మీరు ఏది అడిగినా కూడా మీరు ఇవ్వగలిగిన వాడు, అలాగే మీకు అన్ని సర్వాభీష్టాలు నెరవేర్చగలిగేవాడు, దోషాలన్నీ కూడా నివృత్తి చేయగలిగిన వాడు అని చెప్పి నామాల్లో వస్తూ ఉంటుంది మీకు. అంటే ఏంటి అని అంటే ఆయనకు దండం పెట్టుకుంటే దైనందిన జీవితంలో మనం ఎలా ఉండాలి అనేది మనకు నేర్పిస్తే ఇంకా ఆల్మోస్ట్ అన్ని ప్లానెట్స్ మనకి హెల్ప్ అవుతాయి కదా, అవునా కదా. కాబట్టి ఆ రోజు మనం ఏం చేయాలి అని అంటే కనుక ఈ ప్లానెట్స్ అన్నిటికీ మనకి ఇష్టమైంది ఏంటి అనేది మీరు ఒక్కసారి మనం చెప్పుకుందాం ఈజీగా. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, అలాగే చంద్రుడికి మూన్ వాటర్ అంటే వాటర్ అనేది ఆయనకి చూపించి దండం పెట్టుకొని తాగడం, అలాగే బియ్యం దానం చేయడం. నెక్స్ట్ వచ్చేసి గురువుకి ఏమి ఇష్టం, జ్ఞానాన్ని సముపార్జించుకోవడం, అంటే మీరు బుక్స్ చదవడం, భగవంతుడి గురించి తెలుసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఇష్టం. రాహుకి ఏమి ఇష్టం, లైట్ ఎక్కడన్నా ఎక్కువగా మనం ఏం చేస్తాము, ఛార్జ్ పెట్టేసేసి ఫోన్ ఒక్కటి తీసేసి ఆ స్విచ్ అలానే వెలుగుతూ ఉంటుంది, ఇలా కరెంటుని వేస్ట్ చేయకుండా ఉండడం, వాష్రూమ్స్లో మొబైల్స్ని తీసుకొని వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు. టెక్నాలజీ ఎక్కడైతే ఉంటుందో ఆ టెక్నాలజీకి సరైన ఆన్సర్స్ అంటే సరిగ్గా వాడుకోవాలన్నమాట మనం. అట్లాగే మీకు బుధుడు చూసారనుకోండి, మాట బాగుండాలి, ఎవరిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం, దుర్భాషలు ఆడడం అనేది ఇష్టం ఉండదు అనమాట. అలాగే మీరు శుక్రుడికి చూస్తే కనుక పువ్వులు పెట్టడం, మీరు పర్ఫ్యూమ్స్ వాడడం, ఎవరికన్నా పర్ఫ్యూమ్స్ అత్తర్ అవన్నీ ఏమన్నా గుళ్ళో సమర్పించుకోవడం, ఇలాంటివన్నీ కూడా శుక్రుడికి ఇష్టం అనమాట.
అట్లాగే శని భగవానుడికి అంటే క్రమశిక్షణగా ఉండడం అనేది ఇష్టం. ఆల్మోస్ట్ అన్ని చెప్పుకున్నట్టే కదా, మనం 9 ప్లానెట్స్ గురించి చెప్పేసామా. ఇలాంటివన్నీ మనం చూసుకొని ఆ రోజు నుంచి మేము పాటిస్తాము అని చెప్పి దండం పెట్టుకొని మీరు చేయండి. క్రమశిక్షణ అనేది ఆల్మోస్ట్ వచ్చేస్తూనే ఉంటుంది. ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం పోవడంతో స్టార్ట్ అయిపోతుంది మనకి, అవునా కాదు. అలాగే సాటర్న్కి ఇష్టం ఉన్నది ఏంటి అని అంటే కనుక ఈశ్వరుని పూజించడం. అంటే ఆయన తల్లిగారు కడుపుతున్నప్పటి నుంచి కూడా ఆవిడ చాలా శివుడు భక్తురాలు అనమాట. కాబట్టి ఎవరైతే భక్తురాలకి కొడుకు పుట్టాడో ఆయన అనుగ్రహం కూడా వాళ్ళ మీద ఉంటుంది కదా. అలాగే శివుడి అనుగ్రహం కూడా సాటర్న్ మీద ఉంది ఖచ్చితంగా. కాబట్టి శివుడిని పూజించడం అనేది చాలా ఇష్టం. అలాగే ఆంజనేయ స్వామికి, వెంకటేశ్వర స్వామిని పూజించడం కూడా చాలా మంచిది అనమాట. లేదండి మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి సాటర్న్తో, మా ఇంట్లో ఉన్న నలుగురిలో 2కి ఏళ్ళ నడిచి నడుస్తుందండి అని మీకు అనిపించింది అనుకోండి, తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామిని కూడా పూజించండి, చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇప్పుడు ఈ సాటర్డే మనం దైనందిన జీవితంలో ఎలా ఉండాలి అనేది ఆ రోజు నుంచి మనం చేద్దాం అనుకున్నాం. మరి ఆ రోజు మనం ఏం పూజ చేసుకోవాలి అని అంటే కనుక హనుమాన్ చాలీసా చదవడం అనేది చాలా మంచిది. అలాగే దశరథుడు శనేశ్వర స్తోత్రం అనేది రచించారనమాట. దశరథ కృత శనేశ్వర స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకుంటే కూడా చాలా మంచిది, చాలా ఇష్టం ఆయనకి. కాబట్టి ఇలా చేయండి. అలాగే ఆ రోజు గుర్తు పెట్టుకొని మీకు కుదిరితే కనుక 108 కాయిన్స్ తీసుకొని 108 కాయిన్స్ పంచిపెట్టండి అందరికి. ఓకే, 10 మందికి ఇచ్చేసామనేది కాదు, కాయిన్సే ఇవ్వాలన్నమాట. ఎంతైనా కావచ్చు, అవి ఎంతైనా కావచ్చు, 108 కావచ్చు, 1 రూపీ అయినా కావచ్చు, 5 రూపీస్, మీ ఇష్టం, మీ మన స్తోమత. ఇంకా 1 రూపీ కావచ్చు, 2 రూపీస్ కావచ్చు, 5 రూపీస్ కావచ్చు, తప్పకుండా ఇవ్వండి. అట్లాగే మీరు ఇంకోటి ఏం చేయాలి అని అంటే కనుక గుళ్ళలో మేకులు చాలా అవసరం ఉంటూ ఉంటాయి టెంపుల్స్లో. ఓకే, ఎక్కడన్నా టెంపుల్ కడుతున్నారు అనుకోండి, వాళ్ళకి కొంచెం ఐరన్ కోసం ఈ డబ్బు వాడండి అని చెప్పి ఇవ్వడము. అలాగే మేకులు ఉన్నాయి కదా, మేకులు గురించి వాడండి అని చెప్పి కొంచెం గుళ్ళో ఇవ్వడం అనేది ఇస్తే కనుక చాలా మంచిది అనమాట. కాబట్టి ఇవి ఫాలో అవుతే శనేశ్వర జయంతి రోజు ఇంకా లైఫ్ అంతా కూడా ఒక సెటరైట్గా వెళ్ళి డిసిప్లైన్డ్ క్రమశిక్షణ పద్ధతిలో వెళ్తుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అమ్మ, ప్రత్యేకించి ఆ రోజు అమావాస్య అని కూడా అన్నారు కదా, ఆ రోజు మరి మంచిదే అంటారా? అమావాస్య రోజున కొంతమంది ఏంటంటే ఏ పనులు మొదలు పెట్టకూడదని ఇక్కడ అనుకుంటాం, కానీ నార్త్ సైడ్ వస్తే కనుక అమావాస్య రోజు, తమిళనాడు సైడ్ అట్లా చూస్తే ఖచ్చితంగా అమావాస్య రోజునే వాళ్ళు ఏదైనా కొత్త పనులు ప్రారంభిస్తూ ఉంటారు, మంచిదిగా పూజిస్తూ ఉంటారు. నేచర్ ఎలా వెళ్తుందో అలా వెళ్తాం. ఇప్పుడు అలా అనుకుంటే వాళ్ళు పౌర్ణమి కరెక్ట్ కాదు, ఏది కూడా అలా అనుకోవద్దు. నేచర్ ఏ రోజు ఇచ్చినా కూడా ఆ రోజున మనం సద్వినియోగపరుచుకునే విధంగా వెళ్ళాలన్నమాట. అమావాస్య ఎప్పుడు కూడా న్యూ మూన్ అంటారు. అంటే ఏంటి, రేపటి రోజు నెలవంక కనిపిస్తుంది కదా. సో ఆ రోజు ఏ పని చేసినా కూడా, ఏ కోరిక అనుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుంది అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మాకు ఇది, మీకు ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు మాకు ఇది వచ్చింది, మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆ కోరిక నెరవేరినప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉంటారో అంతే సంతోషంగా ఉండండి, తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. ఇది బాగాలేదు అది బాగాలేదు అనుకోవడానికి ఏమీ లేదు. పర్టికులర్గా ఇలాంటి రోజుల్లో వచ్చేది ఇంకా మంచిది అనుకోవచ్చు. ఎన్నో అమావాస్యలు ఉన్నాయి, వైశాఖ అమావాస్య ఎందుకు ఎన్నుకున్నారు స్వామి? సాటర్న్, అవునా కాదా? కాబట్టి తప్పకుండా మీరు ఆ రోజును వినియోగించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాలి. ఇవాళ సాటర్న్ పుట్టినరోజు అంట, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇవాళ అసలు మనం ఏమనుకోద్దు, అవన్నీ చాలా తప్పు. అలాగే అమావాస్య రోజు కూడా ఏమి చేయకూడదు అనేది కూడా చాలా తప్పు. చూసుకుంటే దీపావళి అమావాస్య నాడు పూజ చేసుకోవట్లా చేస్తున్నాం, అవునా కాదా? సో ఏదైనా కూడా ఈ రోజు నేచరు మనకి గిఫ్ట్గా ఇచ్చిన రోజు. ఇవాళ మనం భగవంతుడికి ఎంతో కొంత ఒక 10 నిమిషాల సమయమైనా ఇవాళ మనం భగవంతుడికి కేటాయించాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నరదృష్టి తగులుతుంది అని చాలా మంది అంటూ ఉంటారు. ఆ నరదృష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి అసలు? ఇక్కడ కూడా సాటర్న్ కి సంబంధించింది. మీరు చూస్తే కనుక నల్ల గుర్రం అనేది ఉంటుంది, నల్ల గుర్రానికి నాడ వేస్తారు. ఆ నాడ గనుక తెచ్చుకుంటే అది ఇంట్లో పెట్టుకుంటే కనుక, ఇంట్లో కాకుండా బయట మీరు దాన్ని తగిలిస్తే కనుక ఎలాంటి దృష్టి దోషం అనేది
తగలకుండా ఉంటుంది అని చెప్తారు. అయితే అందరికీ అది దొరుకుతుందా అని అంటే కనుక పూజా సామాగ్రి షాప్లో ఉందా అని అడగడము, తీసుకోవడము, అది అలానే నమ్మకంతోనే తెచ్చుకోవడం. అంతే, మనం చూడలేదు, మనం చేయలేదు అని అనుకోవద్దు. అవునా కదా? ఇప్పుడు 7ంటికి లేచామనుకోండి, సూర్యుడు ఉదయించాడు మనం చూడంగా, అలానే సూర్యుడు ఉదయించలేదని అనుకోవద్దుగా. అవునా కాదా? వెళ్తురుంది నమ్మకం. అలాగే బ్లాక్ది ఇచ్చాడు మనకి, నమ్మకస్తుడు ఇచ్చాడు, అదే అనుకొని అదే నమ్మకంతో తెచ్చుకొని మనం ఇంటి ముందు గనక, ఇంటి గుమ్మం పైన గనక పెట్టుకుంటే బయట ఎలాంటి దృష్టి దోషం తగలదు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అసలు మంచి విషయాలు అందజేశారు. ఆ రోజున ఎలాంటి నియమాలు పాటించాలో కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు.